మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. బండి గారి గురించి వచ్చి క్వశ్చన్ అడుగుతాను. రోజన్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేశారు, మొన్న చాలా పెద్ద రచ్చ జరుగుతూ ఉంది. దాని మీద మీ కామెంట్ ఏంటి మాకు? మీకు ఏమనిపించింది? వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. చూడండి, ఈ విషయాల్లో నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఒక ముద్దాయి కాబట్టి. నవ్వుతా చెప్తా ఉండవరా నువ్వా? మచ్చా లోపల నేను చాలా ఫీల్ అయ్యి, నా మీద ఒక కేసు ఎలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి, నా కేసు కోర్టులో ఉంది కాబట్టి, సో నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు. సో ఏం చెప్పావురా? ఏమంటారు, నాకు కోర్టు మీద, తర్వాత న్యాయస్థానం మీద, కోర్టు మీద నాకు నమ్మకం ఉంది. మాకు నమ్మకం లేదు ద్వారా ఏం అనుకోకు. సరే, మీరు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళక ముందు ఇండస్ట్రీలో మీకు మర్యాద ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ ఉందండి, బాగుంది. సేమ్ ఉంది. గుండె మీద చేసుకుని చెప్పండి. గుండెల మీద చేసుకుని చెప్పండి, బాగుందండి. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకో, చంపేస్తాను రే. సో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో అలా అంటే సినిమా ఇళ్ళ మీద దాడి జరిగిందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. సార్ ప్లీజ్ 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 ప్లీజ్. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. ఆశీర్వదించండి మావయ్య. అదే నేనే అల్లు అర్జున్ అయితే తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అల్లు అర్జున్ ఎలా మాట్లాడా తర్వాత నాకు తెలీదమ్మా, తెలీదండి. ఏంటిది? ఓహో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్ కి, నేను చేసిందే మీ కొరకు. ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. 25 లక్షలు ఇస్తానని 10 లక్షలు ఇవ్వడం ఏంటి? అరే 5 లక్షల కోట్లు కేఏ పాల్ అఫీషియల్ గా డొనేట్ చేశాను ప్రపంచం అంతా. 3,10,000 మంది అనాథులను ఆదుకున్నా. ఇది సార్ నా బ్రాండ్. అదే నేనే అల్లు అర్జున్ అయితే. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. రేవతి చనిపోయిన అమ్మాయి 1,00,000 కోట్లు ఇచ్చినా, ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? మరీ 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. తిరిగి నేను ఆ జీవితాన్ని తీసుకురాలేను. నన్ను క్షమించండి. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. దయచేసి రేవతి తండ్రి, రేవంతి భర్త, రేవంతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాలి. ఫ్లాష్ బ్యాక్. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళకి. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను? నా సినిమా చూడండి, అది అన్నాను. నేనేమన్నాను? అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్ చేశాను. నువ్వు పొరపాటున మనిషి జాతిలో పుట్టేవారు. నేను అంత ప్యూర్ ఇంటెన్షన్ తో చేస్తే, నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్, నాకు ఎంత బాధ వేస్తుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాట? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. రేవతి కుటుంబానికి, రేవతి కొడుకు చనిపోతున్న కొడుకు హాస్పిటల్లో ఉన్నవాడికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అనాల. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 1,000 కోట్లు ఆస్తుందే అల్లు అర్జున్. ఇది మై హోమ్ తో నీకు పార్ట్నర్షిప్ ఉందే,
ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ ఓల్ మొత్తం తెలుసు. ఆయనకి లక్షల కోట్లు ఉంది, నీకు 1000 కోట్లు ఉందని విన్నా. ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. నేనే అల్లు అర్జున్ అయితే ఆ సినిమాలో వచ్చిన నా ప్రాఫిట్ అది 200 కోట్ల, 300 కోట్ల, 500 కోట్ల ఆ కుటుంబానికి, అనాథులకు, వితంతులకు ప్రకటిస్తా. మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.